రేపల వెంకటేశ్వర సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం టెంపుల్ చైర్మన్ ఎన్విరాన్మెంట్ టెంపుల్. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నామంటే భక్తుల సహకారంతో, డోనర్ సహకారంతో, మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ కానీ, మా టెంపుల్ స్టాఫ్ మెంబర్ కానీ, అర్చకులతో కానీ ఈ దేవాలయం చాలా అభివృద్ధి చేయడం వాళ్ళ యొక్క పాత్ర ఉంది. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మా అన్నగారు ఎమ్మెల్సీ దయానందన్న గారు మాకు ఈ సికింద్రాబాద్కి ఏంటంటే అల్లుడు, వారి యొక్క వైఫ్ మా సికింద్రాబాద్ ఆడపడుచు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు పిలిచినా మార్నింగ్ 4 o'clock 5 o'clock పిలిచినా సేవా కార్యక్రమం ఫోన్ చేయగానే ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తారు. కరోనా సమయంలో కూడా మాకు చాలా సికింద్రాబాద్ వాళ్ళకు ఎంతో విధంగా హెల్ప్ చేసినారు. ఫోన్ మీద మాకు ఈరోజు నేను ఓత్ సెరమనీ ఫంక్షన్లో మన ఎమ్మెల్సీ దయానందన్ గారు వచ్చారు, చాలా సంతోషకరం. అదే ఈరోజు కూడా గురు పౌర్ణమి వచ్చే సందర్భంగా మా గురువులాగా మేము సన్మానించుకొని అన్నగారి యొక్క ఆశీర్వాదంతో ఈ దేవాలయం అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వైశ్యుల ఆరాధ నాయకుడు వారి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా మా దేవాలయానికి కూడా ఏ యొక్క పెద్ద కార్యక్రమం ఉన్నా వారు రావడం మా అందరికి కూడా సంతోషదాయకం. దయానందన మా డివిజన్కి కూడా వారి ఫండ్స్ వారికి అలాట్ చేసే ఫండ్స్ ద్వారా కూడా కొన్ని మా కాన్స్టిట్యున్సీకి మరియు మా డివిజన్కి కూడా కేటాయిస్తే అభివృద్ధి పదంలో ముందుకెళ్తాం, మేము గుర్తుపెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ యొక్క చైర్మన్ అయిన వెంకటేష్ గారికి, రేపాల వెంకటేష్ గారికి, అదేవిధంగా మరియు మధుకర్ గారికి, మరియు డివిజన్ అధ్యక్షుడు, అదేవిధంగా డివిజన్ సోదరికి, మరియు వేదికను అలంకరించే వారికి, ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున మీ అందరి తరఫున కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయానికి మన ఒక వెంకటేష్ గారు చైర్మన్ ఉన్ననాడు, ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినాడు కూడా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వెంకటేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా ఇవాళ గురు పూర్ణిమ మహోత్సవాలు సాయిబాబా టెంపుల్స్ అన్ని టెంపుల్లో కూడా అతి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అన్నదానాలు మరియు బ్రేక్ఫాస్ట్లు మరియు పూజలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మన భక్తులు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మార్నింగ్ కూడా 108 లీటర్ల ఆవు పాలతో కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం అన్నప్రసాదం మరియు సాయంత్రము పల్లకి సేవ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మన ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నుంచి జరుగుతున్నందుకు మన ట్రస్ట్ మెంబర్స్కు మరియు చైర్మన్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా మన ఇప్పుడే మన డివిజన్ అధ్యక్షులు తెలియపరచడం జరిగింది. మన గవర్నమెంట్ నుంచి ఏదైనా ఎమ్మెల్సీ ఫండ్స్ వచ్చినచో మన వీరికి వెంకటేష్ గారికి మరియు మా రమేష్ గారికి ఏదైనా తెలియపరిస్తే తప్పకుండా ఏదైనా కృషి చేస్తానని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ఇంకా ఈ గవర్నమెంట్లో ఫండ్స్ ఇంకా రాలేదు. ఏవి వచ్చినా ప్రిఫరెన్స్ ఇచ్చి తప్పకుండా ఇవ్వడానికి నేను ముందుంటానని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకే మన గవర్నమెంట్ నన్ను ఎమ్మెల్సీ పదవి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా మన సేవా కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అనుకోండి, సింగిల్ లేడీ పెన్షన్స్ అనుకోండి, స్కాలర్షిప్స్ అనుకోండి, ఎవరైనా చనిపోతే వారి దాన సంస్కారాలకు డొనేషన్ 10,000 రూపాయలు ఇవ్వడం, అట్లే స్కాలర్షిప్స్ కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడం మా సొసైటీ నుంచి. అదేవిధంగా రేపు 10 ఆగస్టు నాడు కూడా 100 కుట్టు మిషన్లు, 50 గ్రైండర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాసవి హాస్పిటల్ అని ఉంటుంది, ఎవరైనా బీద వాళ్ళు ఉంటే కూడా పంపిస్తే వారికి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు ఉంటే ఎవరికైనా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ పక్కన ఉన్న వాసవి కాలనీ కూడా ఆనాడు 30 సంవత్సరాల 40 సంవత్సరాల ముందు ఆనాడు 80 రూపాయలకు గజం ఇచ్చిన సొసైటీకి నేను ఇప్పటి వరకు కూడా ఆనాడు నుంచి ఇవాళ వరకు కూడా జనరల్ సెక్రటరీగా
వ్యవహరిస్తున్నాను. ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్లో 4000 మందికి ఈ తక్కువ రేట్లో 80 రూపాయల నుంచి 1500 వరకు ఇప్పేయడం జరిగింది. మొత్తం సిటీలో 4000 మందికి ఆ యొక్క ఇవాళ అన్ని కూడా 50,000 నుంచి 1,00,000-1,50,000 రూపాయల వరకు కూడా ఉన్నాయని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఇటువంటి సేవలన్నీ చేసినందుకే మన గవర్నమెంట్ నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా గవర్నమెంట్ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క గురు పూర్ణిమ మహోత్సవానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా చైర్మన్ వెంకటేష్ గారికి మరియు వారి ట్రస్ట్ మెంబర్స్కు మరియు విచ్చేసిన నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్, జై తెలంగాణ, జై భారత్.